గతంలో మాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు జగనన్న ఉన్నాడులే అనే నమ్మకం ఉండేది, మాకు ధీమా ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం కరువైంది జగనన్న అంటూ కృష్ణా జిల్లాలోని రైతులు జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకోవటం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే గత 18 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం ఏంటంటే పంట నష్టాలకు ఇన్సూరెన్స్ లేకపోవటం, పంట నష్టాలకు రైతుల్ని ఆదుకోలేకపోవటం, ఎరువులు విత్తనాలు సకాలంలో ఇవ్వలేకపోవటం. మోంతా తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లాలోని రామరాజు ప్రాంతంలోని ఆకుమరిలాకు గ్రామంలోని రైతులతో ఆయన మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 18 నెలలుగా కూడా 16 విపత్తులు వచ్చాయి. ఏ ఒక్క విపత్తుకు రైతును ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు. గతంలో మాకు ఏ కష్టం వచ్చినా జగనన్న ఉన్నాడనే నమ్మకం ఉండేది అంటూ రైతులు నా దగ్గర వచ్చి చెప్పినప్పుడు చాలా బాధ వేసింది అంటూ జగనన్న మీడియా పాయింట్ వద్ద మాట్లాడటం జరిగింది. ఇంకా ఆయన ఏం మాట్లాడాడు అంటే ఏపీలోని 25 జిల్లాలలో ప్రతికూల ప్రభావం ఉంది, దాదాపు 15 లక్షల ఎకరాలలో నష్టం చేకూరింది. 18 నెలల ఈ కూటమి ప్రభుత్వ కాలంలో 16 విపత్తులు రావటం జరిగింది. గింజలు పాలు పోసుకునే సమయంలో మోంతా తుఫాను విపత్తు సంభవించింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. కూటమి పాలనలో రైతులకు ఇన్సూరెన్సు లేదు. ఇన్పుట్ సబ్సిడీ రూపాయి కూడా వాళ్ళకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈరోజు ప్రతి రైతు వైఎస్ఆర్సీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. మా హయాంలో రైతులకు భరోసా ఉండేది, జగనన్న ఉన్నాడనే భరోసా ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎరువులను బ్లాక్లో కొనాల్సిన దుస్థితి ఇప్పుడు ఏర్పడింది. ప్రతి ఆర్బీకేలో అగ్రికల్చర్ అధికారి గతంలో ఉండేవారు. ఈ క్రాఫ్ట్తో ప్రతి రైతులకి మేము లాభం చేకూర్చేలా మా పాలనలో వాళ్ళకి లబ్ధి చేకూర్చాము. ప్రతి ఆర్బీకేలు రైతులు చెయ్యి పట్టుకుని గతంలో నడిపించాము. 7,800 కోట్లతో పంటలను గిట్టుబాటు ధరలు ఉండేలా మేము గత పాలనలో చూసుకున్నాము. ఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ చేసేందుకు మేము రాలేదు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని మేము ఏర్పాటు చేయడం జరిగింది. 85 లక్షల మంది రైతులకు మేము ప్రీమియం చెల్లించాము. ఇప్పుడు 19 లక్షల మంది రైతులకు మాత్రమే బీమా ఉంది అని అంటున్నారు. రైతులు ఈరోజు గత 18 నెలలుగా కూడా ఎన్ని అవస్థలు పడుతున్నారు. ఆ బాధితులను కనీసం పరామర్శించే నాదుడు లేదు, వాళ్ళని ఆదుకునే నాదుడే లేదు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో మోంతా తుఫాను బాధితులను రైతులను కలిసిన సందర్భంగా ఆయన మీడియా ముఖంగా సంచలనమైన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వంపై చేయటం జరిగింది.